హాయ్ అండి, ఎలా ఉన్నారు? కొత్తగా ఏం వంట చేశారో అది చెప్పండి. ఫస్ట్ ఈ రోజు అయితే నేను బటర్ స్పైసీ చికెన్ చేస్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. బటర్తోని కదా, వద్దు అనుకునే వాళ్ళు మొహం మొత్తే వాళ్ళు నెయ్యితో చేయండి, అది ఇంకా బాగుంటుంది. మీ ఇష్టం. కానీ మనకి బటర్ చికెన్ అనగానే అదేదో హోటల్స్లో చేసేది కాదు. మన సైలాస్ కిచెన్లో ఏదైనా కానీ ఇంట్లోనే చేస్తాము, మీకు అనుకూలంగా చేస్తాము. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్పనా? బోన్లెస్ చికెన్, ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, నిమ్మరసం, జీలకర్ర, పెరుగు, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, బట్టర్. నేను బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దీనికి బోన్లెస్ చికెన్ బాగుంటుంది. ఇలా ఈక్వల్గా క్యూబ్స్లా ఉన్నది తీసుకోండి. తొందరగా బాయిల్ అయిపోయి తొందరగా బాగుంటుంది. చాలా తొందరగా లోపలికి అన్నీ సింక్ అవుతాయి. అండ్ ఇంగ్రీడియంట్స్ చాలా కనిపిస్తాయి చూడటానికి, కానీ అన్నీ ఇంట్లో ఉండే. బయట నుంచి తెచ్చింది ఏదన్నా మీకు దేనిది ఏమన్నా ఉందంటే బటర్ కూడా హాఫ్ కేజీ చికెన్కి 40 గ్రామ్స్ తీసుకోండి. అంటే ఇట్లాంటి క్యూబ్స్ 4. దీనిలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి ఫస్ట్. అంటే ముందే మీరు ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఆనియన్స్ పక్కకు పెట్టుకోండి. నా దగ్గర విడిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి, అందుకని నేను ఇక్కడ ఇట్లా ఉంచాను. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ బటర్ని కరగబెడదాం. మెల్టెడ్ బటర్ కావాలి మనకి. మ్యారినేట్ చేయటం చికెన్ ఫస్ట్ స్టెప్. ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. ఈలోపు ఒక పొడి తయారు చేసుకోవాలి. మ్యారినేట్ చేసి పొడి చేసుకొని పొయ్యి మీద వేసేయటం. సింపుల్ అండి. ఇదిగోండి 20 గ్రామ్స్ ఆఫ్ మెల్టెడ్ బటర్. ఇది కరగబెట్టే వేయండి. దానివల్ల ఏమవుద్దంటే పీస్లోకి సింక్ అవుతుంది బటర్. మీరు గట్టి బటర్ వేయకండి, అది కరిగి చల్లారి మొత్తం అన్నిటికీ పట్టక అట్లా అవుతుంది. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. ఒక గుప్పెడు, దాదాపు ఒక 25 to 30 గ్రామ్స్ వెయిట్లో ఫ్రైడ్ ఆనియన్స్. అంటే అది దాదాపు 300 గ్రామ్స్. మామూలు ఉల్లిపాయ అయితే 30-40 గ్రామ్స్ ఇక్కడ అవుతుందండి. చాలా తక్కువ అవుతుంది వెయిట్లో. పైగా ఇది డ్రై అయిపోయింది కూడా. ఇట్లానే పెట్టుకుంటాను నేను ఫ్రైడ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్, హిప్ ఫుల్ ఆఫ్ నిండుగా. మీరు తల కొట్టేస్తే 1.5. ఇదిగోండి పసుపు హాఫ్ టీ స్పూన్, ఉప్పు 1.5 to 2 టీ స్పూన్స్, కారం ఇందులో సగం వేస్తున్నాను. వేరే పౌడర్ తయారు చేసుకుంటాం మనం, అందులో సగం వేస్తా. 1.5 టీ స్పూన్ ఇందులో వేసానండి. 1.5 ఉంచాను నేను. జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్, ధనియాల పొడి ఒక 3/4 టీ స్పూన్, గరం మసాలా. దీనిలో ఒక అన్నీ కూడా మన సైలాస్ కిచెన్వే వాడాను. ఇదిగోండి సైలాస్ కిచెన్లో దొరికే జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ ఇట్లాగా వేసి పెట్టుకున్నాను డబ్బాలలో. మెంతి పొడి, ఆవ పొడి, నాకు కావాల్సినవన్నీ ఇందులోంచి తీసుకుంటా. చాలా ఈజీ అండి అట్లా వంట చేయటం. ఇదిగోండి 4కి మళ్ళీ మూతలు ఉంటాయి, 4 ఇట్లాగా తీసి పెట్టుకున్నా. ధనియాలు, జీలకర్ర, ఆవ, మెంతి, గరం మసాలా సపరేట్గా ఇట్లా సీసాలో పోసి పెట్టుకుంటా. ఇది గరం మసాలా ప్యాకెట్స్ ఇప్పి ఇందులో ఓపెన్ చేసి పెట్టుకుంటా. నాకు అన్నిటికీ యూస్ అవుతాయి. దీన్ని ఇట్లాగా మళ్ళీ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. మీ అందరికి తెలిసిందే ఇట్లా. సో దట్ ఎప్పుడు కూడా ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా చాలా బాగుంటుంది. అందుకే ఎక్కడికి వచ్చాం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయిపోయింది. గరం మసాలాలో కూడా మన సైలాస్ కిచెన్ మసాలాలో ధనియాలు, జీలకర్ర ఉంటాయి, కానీ దీంట్లో ఎక్స్ట్రా కావాలని వేసా. ఇది ఒక 1.5 టీ స్పూన్. పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇది ఒక 3-4 పచ్చిమిరపకాయలు. నిమ్మరసం పెద్ద కాయ అయితే ఒక్కటి చాలు, చిన్నవి అయితే 1.5 to 2 వేయండి. అండ్ మీ దగ్గర పెరుగు, పుల్లటి పెరుగు ఏమన్నా ఉంటే అదొక కప్పు. వీటన్నిటిని మంచిగా కలిపేస్తున్నా. ఇది మనకి హోటల్లో పెట్టి ఒక్కొక్కటి ఇంత ప్లేట్ పెట్టి 400, 1200 తీసుకుంటారండి. ఇప్పుడు మనకి చికెన్ ఒక 300 అయింది. మన ప్రిపరేషన్కి ఒక 100 రూపీస్ ఎక్కువలో ఎక్కువ 50-60 అవుతుంది. 350లో అంటే 1/4 ఛార్జ్లో మనం టేస్టీగా, హెల్తీగా చేసుకోగలుగుతాం. అండ్ మనం చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్. కాబట్టి బటర్ చికెన్ ఇలా చేయండి ఎప్పుడైనా మీరు. దానిలో ఇంకా ఎక్స్ట్రా క్రీమ్లు అవన్నీ మనకు అవసరం లేదు. బటర్ చికెన్ టేస్ట్ రావాలా, ఇలా చేయండి. చలో పక్కకు పెట్టేస్తున్నాం మూత పెట్టి. ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇక్కడ కూడా ఒక 20 to 30 గ్రామ్స్ వేసేస్తున్నాను. అది కూడా ఫ్రైడ్ ఆనియన్సే అన్నీ. ఇదిగోండి ఒక 1 టీ స్పూన్ పచ్చి జీలకర్ర అండ్ ఒక 15-20 పచ్చి వెల్లుల్లి డైరెక్ట్. అండ్ ఇందాక మనం కొంచెం కారం ఉంచుకున్నాం కదా, ఆ కారం. కావాలంటే కారం మీ టేస్ట్ని అవసరాన్ని బట్టి కొంచెం వేసుకోవచ్చు. 3 టీ స్పూన్స్ ఫుల్, లేదంటే 3.5 మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. నేను కొంచెం వేసాను. అండ్ కొద్దిగా 2 కరివేపాకు. దీన్ని విడిగా మిక్సీ వేసుకొద్దాం. ఇంత సింపుల్ అండి. మనం మెయిన్ పార్ట్కి వచ్చేసాం. అప్పుడే స్టవ్ అంటించాం. ఇంకా 2 బటర్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. ఈ నాలుక మామూలు నాలుక కాదండి, ఎన్ని టేస్ట్లు కావాలో దీనికైతే. మన సైలాస్ కిచెన్లోనే 3800
ఎన్నో ఉన్నాయి రెసిపీస్. మొత్తం ఇన్స్టాలో 3800 పోస్టులు ఉన్నాయి, రెసిపీస్ వచ్చి 3000 దాకా ఉన్నాయండి. దగ్గర దగ్గర దాదాపు 2200 వీడియోస్ ఉన్నాయి. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి నేను చేయాల్సినవి? ఇంకో 10,000 చేస్తాను నేను పోయేలోపు. నేను ఉన్నంతకాలం. సో ఇవన్నీ మనం కాంపన్సేట్ చేయాలంటే ఎన్ని రెసిపీస్ చేయాలి? ఎప్పుడు కూడా మనం చిన్నప్పుడు ఏం తిన్నాం, ఆ బెండకాయ, ఆ దొండకాయ, బీరకాయ, నో డౌట్ అవి చాలాసార్లు కమ్మగా ఉంటుంది, తింటుంటే ప్రాణం లేసి వచ్చినట్టు ఉంటుంది. ఎప్పుడు మధ్యలో ఇవన్నీ డిఫరెంట్ టేస్ట్ చేసినప్పుడు ఓన్లీ అవే తిన్నాం అనుకోండి, బోర్ కొట్టేస్తుంది అట్లా. సో ఇది కాగింది, నేను కొంచెం కరివేపాకు ఒక్కటే పోపుకేస్తున్నాను. హోటల్స్కి మనకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు కొంచెం కలర్ వేస్తారు కొన్ని హోటల్స్ వాళ్ళు, మనం వేయం, అంతే తేడా. చికెన్ మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసేస్తున్నాం. సో బటర్లో నానిన చికెన్ బటర్లో మళ్ళీ ఉడుకుతుంది. దీనిలో కొన్నిసార్లు వాటర్ పోసి కూడా ఉడకపెట్టుకోవచ్చు, కానీ మనం కొంచెం ఓపిక పడితే కనుక సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే దీనిలో ఉన్న వాటర్తోనే అది ఉడికిపోతుంది. ఇక్కడ మీరు ఒక డెసిషన్కి రావాలి. బటర్ చికెన్ మీకు చపాతీలోకి, రోటీలోకి, నాన్లోకి, బిర్యానీలోకి అట్లా కలుపుకోవటానికి కావాలా, డ్రైగా కావాలా అనేది. డ్రై అయితే మాత్రం ఆయిల్ ఫ్రై అనేది బెస్ట్ పద్ధతి. ఇక్కడ కొంచెం గ్రేవీ వస్తుంది. ఆ ఎంత గ్రేవీ అనేది మీకు ఊరిన వాటర్ని, పోసిన వాటర్ని బట్టి డిసైడ్ అవుద్ది. ప్లీజ్ వెయిట్. మనకి స్టార్టింగ్లోనే ఇట్లా తెలిసిపోతుందండి దీంట్లో ఎన్ని వాటర్ ఊరుతున్నాయి అనేది. దీన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వేసి జస్ట్ ఒక 3-4 మినిట్స్ అయింది అంతే. లైట్గా ఊరుతున్నాయి కానీ వాటర్ పడతాయని అర్థం దీనికి. ఈ 3-4 మినిట్స్లో మనకి కొంచెం అదంతా సింక్ అవుతుంది, పచ్చి వాసన అనేది. నేను హైలో పెడుతున్నాను, హాట్ వాటర్ పోస్తున్నాను. జస్ట్ ముక్క మునగనట్టు ఇట్లా పైకి తేలాలి. ఈ టైంలో సిమ్ చేసేస్తున్నాను, మూత పెట్టేస్తున్నాను. ఒక 20 నిమిషాలు ఉడకాలండి ఇట్లాగా లో ఫ్లేమ్ మీద మంచిగా. అదే వాటర్లో 20 మినిట్స్ ఉడకాలి. దాదాపు 20 మినిట్స్ నుంచి ఉడుకుతుంది. నేను ఉరుక్కుంటా వచ్చి ఉరుకుతుంది అంటున్నాను. చెప్పాగా నరం లేని 4 ఏటనే తిరుగుతుంది. ఇప్పుడు ఈ టైంలో నేను పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయలు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అని మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేస్తే బాగుంటుందండి, కానీ ఇంట్లో నెయ్యి నిండుకుంది, అంటే ఫ్రీజర్లో ఉంది అది. ఇప్పుడు దాన్ని తీసి గడ్డ కరిగిచ్చి కష్టం. మీ దగ్గర ఉంటే మాత్రం 1 టీ స్పూన్ నెయ్యి వేయండి, ఇప్పుడు భలే ఉంటుంది. అండ్ ఈ టైంలో ఒక్కసారి ఉప్పు చూడండి, మొత్తం పౌడర్ అన్నీ మీకు కావాల్సిన. ఇదిగోండి, మీరు రెస్టారెంట్లో తినే బటర్ చికెన్ టెక్స్చర్ వచ్చింది చూసారా, కానీ ఆ టేస్ట్కి 100 రెట్లు బాగుంటుంది ఇది. కొంచెం కారం ఉంటుంది, అది మనకి తగ్గట్టు వేసుకుంటాం కదా కారం, మీరు తగ్గించుకోండి కావాలంటే. దీన్ని ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనియండి. అయిపోయిందండి, చూసారా ఆయిల్ కదా బటర్ బయటకు వచ్చింది. కట్టేస్తున్నాను. ఈ టెక్స్చర్ రావాలి మనకి, ఆ గ్రేవీ ఉండాలి మనకి. కొత్తిమీర, దీంట్లో క్రీమ్ వేసుకోవటము, అమూల్ మిల్క్ క్రీమ్ ఉంటుంది చూసారా, అది, కొబ్బరి పాలు, ఇట్లాంటివన్నీ ఆప్షనల్ అండి. కానీ యాజ్ ఇట్ ఈస్గా చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెంటనే ఖరాబ్ అవ్వదు కూడా. మీరు క్రీమ్ వేసినా, కొబ్బరి పాలు వేసినా, గసగసాలు వేసినా ఖరాబ్ అవుద్ది సమ్మర్లో. చూసుకోండి, టేస్ట్ మాత్రం రెస్టారెంట్ స్టైల్లో చేసిన చికెన్ రెస్టారెంట్లో తిన్నట్టు తినాలి కదా, అందుకని బయట మా గార్డెన్లోకి వచ్చి టేస్ట్ అండి, టేస్ట్. చాలా హ్యాపీగా, చాలా సాటిస్ఫైడ్గా ఉంది. చెప్పాను కదా నేను మీకు, కావాలంటే కొంచెం క్రీమ్ వేసుకోండి, కానీ ఇంటి టేస్ట్కి అయితే అది సెట్ అవ్వదు. నాకైతే ఇది సూపర్గా నచ్చింది, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ, స్టే ట్యూన్.